బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా అన్ని చోట్ల మంచి కలెక్షన్లతో ఓపెనింగ్స్ ని దక్కించుకోగా తెలుగు రాష్ట్రాలలో సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా పవర్ స్టార్ కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను గ్రాస్ రూపంలో సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. కాగా సినిమా సీడెడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని పవన్ కళ్యాణ్ కెరీర్ లో అందుకోగా నైజాం లో కూడా ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్లతో సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్లను సాధించింది. ప్రీమియర్స్ కి గాను ఓవరాల్ గా 5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకున్న ఈ సినిమా ఫస్ట్ డే మొత్తం మీద 12 కోట్లకు పైగా గ్రాస్ మార్కును సాధించింది. ఓవరాల్ గా సినిమా 17 కోట్లకు పైగా గ్రాస్ మార్కును ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ తో అందుకోగా తొలి రోజు మొత్తం మీద 12.4 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును ఇక్కడ సాధించింది. దాంతో మొత్తం మీద నైజాం ఏరియాలో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో 8వ ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా. ఫస్ట్ ప్లేస్ లో పుష్ప మూవీ 25.6 కోట్ల వరకు షేర్ అందుకుంటే తర్వాత RRR మూవీ 23.35 కోట్ల షేర్ ను సాధించింది. దేవర పార్ట్ 1 22.64 కోట్ల షేర్ అందుకోగా సలార్ 22.55 కోట్ల వరకు షేర్ ను సాధించింది. కల్కి మూవీ 19.6 కోట్ల దాకా షేర్ అందుకోగా గుంటూరు కారం 16.45 కోట్ల షేర్ అందుకుంది. ఆదిపురుష్ మూవీ 13.68 కోట్ల షేర్ అందుకుంటే ఇప్పుడు హరిహర వీరమల్లు 12.4 కోట్ల దాకా షేర్ ను సాధించింది. సర్కారు వారి పాట 12.24 కోట్ల వరకు షేర్ అందుకోగా భీమ్లా నాయక్ 11.85 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. ఓవరాల్ గా నైజాం ఏరియా టాప్ 10 బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది హరిహర వీరమల్లు సినిమా. ఇక లాంగ్ రన్ లో మొత్తం మీద నైజాం ఏరియాలో సినిమా వాల్యూ బిజినెస్ 37 కోట్ల దాకా ఉండగా తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బాక్సాఫీస్ దగ్గర మరో 22.6 కోట్లకు పైగా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి మిగిలిన రన్ లో ఇక్కడ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.